गणपतिं भवामहे कविवीणावस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम् ॐ जातवेदसे सुनवामसो ममराति यतो नितः निवेदावर्णां देव वैरोचनीं कर्मफलेष्ठां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतारा सीतारासे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिर्ति दुर्गाणि विश्वा ध्रुवं देवो बृहस्पति ध्रुवंत इंद्रस्याग्न्यश्चराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण ध्रुवंत इंद्रस्याग्न्यश्चराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै ब्रुवन् अयं च ब्रह्मणस्पतिः वै नैनं प्रणयति ब्राह्मण आरुषेय उद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ता सर्वाभिरेति ब्रह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलंकीर्तये देता एव देवता प्रीणाति. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గత సంవత్సరము రాష్ట్రంలో ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంకులను ఏకీకృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్ నిర్వహిస్తూ దాదాపుగా 1,42,000 కోట్ల వ్యాపారంతో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్గా అవతరించడం జరిగింది. సో దాదాపుగా 190% ప్రాధాన్యత రంగానికి రుణాలని అందిస్తూ వ్యవసాయానికి కానీ తర్వాత చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మరియు వ్యవసాయ ఇతర సంబంధమైనటువంటి వివిధ వర్గాలకి రుణాలను అందిస్తూ రాష్ట్రంలోనే చాలా ఇంపార్టెంట్ బ్యాంక్గా ఇప్పుడు అవతరించింది. అయితే విలీన ప్రక్రియ తర్వాత ఏటీఎంస్ వ్యవస్థను బలోపేతం చేస్తూ మొట్టమొదటిసారిగా క్యాష్ రీసైక్లర్ మెషిన్ అంటే ఏటీఎం అమౌంట్ విత్డ్రా చేయడానికి అమౌంట్ వేయటానికి అనుగా సరికొత్త నూతనమైనటువంటి మెషిన్ సౌకర్యాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ సంవత్సరం దాదాపుగా ఒక 100 ఏటీఎంలను అత్యాధునికమైనటువంటి ఏటీఎం మెషిన్లను ఇవాళ ఈ శాఖ ద్వారా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో కూడా గత సంవత్సరంలో చూసుకుంటే దాదాపుగా 22,000 పై చిలుకు వ్యాపార అభివృద్ధిని సాధించడం జరిగింది. సో ముఖ్యంగా మహిళా సంఘాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 8 లక్షల పై గ్రూపుల్లో మోర్ దెన్ 3 lakhs గ్రూప్స్కి మా బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. అట్లానే వ్యవసాయ ఆధారిత దాదాపుగా 12.5 లక్షల రైతులకు మేము పంట రుణాలను అందించడం జరుగుతుంది. డిపాజిట్ల పరంగా చూసుకుంటే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులలో అన్నిటికంటే అత్యధిక వడ్డీని కూడా బ్యాంకు అందిస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని కార్యక్రమాల్లో అన్ని పథకాల్లో కూడా మా బ్యాంకు ద్వారా లబ్ధిదారులకు సేవలు అందిస్తూ ఉంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్ పద్ధతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేకూర్చడంలో చాలా ఇంపార్టెంట్ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నిర్వహిస్తూ ఉందండి. నమస్తే. నా పేరు జీవి ప్రసాద్, జనరల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. సో మా హెడ్ ఆఫీస్ గుంటూరు. సో ఇంతాక మా చైర్మన్ గారు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే అన్ని 4 ఆర్ఆర్బీస్ అమాల్గమేషన్ అయిన తర్వాత మన ఐటీ ఇంటిగ్రేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి మొత్తం ఒకటే ఐటీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. ఆ తర్వాత ఏమైందంటే ఏటీఎంస్ని మళ్ళీ బలోపేతం చేయడం కోసం ప్లస్ అంతకుముందున్న ఏటీఎంస్ పాతవైన అందులో ఓన్లీ క్యాష్ విత్డ్రా చేసుకోవడం మాత్రమే ఉంది.
కానీ ఇప్పుడు మేము ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే దీంట్లో మీరు క్యాష్ వేసుకోవచ్చు, అలానే తీసుకోవచ్చు. సో మీరు ఈ బ్రాంచ్లో ఉన్న కస్టమర్ల వాళ్ళ ఖాతాల్లోనే డబ్బులు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీజీబీ ఖాతాలో ఎవరి అకౌంట్లో మీరు డబ్బులు వేయాలన్నా కూడా డైరెక్ట్గా మా మిషన్ దగ్గరికి వచ్చేసేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ కొట్టేసేసి మీరు డబ్బులు దాంట్లో జమ చేసుకోవచ్చు. సో మీరు డబ్బులు జమ చేసుకుంటే ఇప్పటిదాకా ఏదైనా బ్రాంచ్కి వెళ్ళాలి, ఆ టైం టు టైం క్యాష్ ఓపెన్ అయిందా లేదో చూసుకోవాలి, ఆ టైంలోనే వెళ్ళి మీరు నగ చేసుకోవాల్సినగా ఉండేది. ఇప్పుడు మేము ఇచ్చిన ఈ మిషన్ ద్వారా మీకు 24/7 ఎప్పుడైనా సరే ఏ ఖాతాదారు వాళ్ళ అకౌంట్లో కన్నా మీరు నగదు జమ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఏ మిషన్ కన్నా వెళ్ళేసేసేసి ఆ ఖాతాదారు నెంబరు కొట్టేసేసేసి మీరు అందులో నగదు జమ చేసుకునే సదుపాయం కల్పించబడినది. సో ఈ సందర్భంగా ఖాతాదారులందరూ ఈ అవకాశాన్ని వాడుకొని సో బ్యాంకింగ్ రంగంలో మా బ్యాంకుని బాగా వాడుకొని ప్రయోజనం తీసుకోవాలని భావిస్తున్నాం. సయ్యద్ యూసుఫ్ అలీ, రీజనల్ మేనేజర్, ఒంగోలు రీజనల్ ఆఫీస్. సార్, జూన్ 30 నాటికి మా బ్యాంక్ వ్యాపారం వచ్చేసి మొత్తం 50 బ్రాంచులు, 5,230 కోట్లు, దాదాపు 2,400 కోట్ల డిపాజిట్లు, 2,800 కోట్లు అడ్వాన్సెస్తో బిజినెస్ ఉంది. ఆఫ్టర్ అమాల్గమేషన్ అంటే విలీన ప్రక్రియ తర్వాత బ్యాంక్ మరిన్ని సదుపాయాలు తీసుకొచ్చింది. అండ్ దానిలో భాగంగానే డిజిటల్ సదుపాయాలని మరింత అభివృద్ధి పరుస్తూ ఏటీఎంని అది ఒంగోలులో ఫస్ట్గా స్టార్ట్ చేయడం చాలా మంచి విషయం. సో ఖాతాదారులు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ విలీన ప్రక్రియ తర్వాత మనకు బ్యాంక్ తీసుకొచ్చిన ముఖ్య సదుపాయాలు ఏంటంటే రైతులకు 3 లక్షల వరకు వడ్డీ లేని అంటే 7% ఇంట్రెస్ట్ ఉంది అండ్ మార్ట్గేజ్ అవసరం లేదు అండ్ ఎటువంటి ఛార్జీలు లేవు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా ఎటువంటి ఛార్జీలు లేవు. రీటైల్ ఎంఎస్ఎంఈ అన్ని లోన్స్ కూడా రెడ్యూస్డ్ అంటే మంచి ఫైనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాము. సో ఈ సదుపాయాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసుకొని అండ్ ఈ ఫెసిలిటీస్ని మరింత ఉపయోగించుకుంటే బ్యాంక్ మరింత వృద్ధికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ కలుగుతుంది. సో ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.